శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనం ఒక 3 పరిహారాలు తెలుసుకోబోతున్నాము. ఇది రాహుకి సంబంధించి ఉండబోతుంది. ఎవరికైతే రాహు మహాదశ, రాహు అంతర్దశ గోచరం లోపల రాశిలో గనుక రాహు గోచరం నడుస్తున్నట్లయితే ఇలాంటి వారికి ఇలాంటి పరిహారం చేస్తే బాగుంటది. రాహుకి సంబంధించిన నెగటివ్ ఎఫెక్ట్ రాకుండా ఉండాలంటే మొట్టమొదటిది ఏంటంటే నది స్నానం. నది స్నానం ఇది ఏదైతే ఉందో రాహుకి సంబంధించిన పరిహారం ఉంది. ప్రతి నెలలో ఒక్కసారైనా నది స్నానం చేయడానికి ప్రయత్నించండి. కొన్ని మాసాల లోపల నది స్నానం వర్జితం ఉంది, అది చూసుకొని. కానీ నది స్నానం కనుక మీరు చేసినట్లయితే మీకు రాహుకి సంబంధించిన ఏదైతే బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో అవి మీ పైన అంత ఎక్కువగా ప్రభావం ఉండవండి. నది స్నానంలో చాలా పవర్ ఉంది. మీరు ఎప్పుడైనా నది స్నానం చేసిన తర్వాత చూడండి, నది స్నానం ముందు చూడండి, మీ మనసు నది స్నానం ముందు ఎలా ఉంటుంది, నది స్నానం చేసిన తర్వాత మీ మనసు ఎలా ఉంటుంది చూడండి. సో నది స్నానం తప్పకుండా చేయండి ఎవరికైతే రాహుకు సంబంధించిన బాధలు నడుస్తున్నట్లయితే. ఇప్పుడు ఇది ఎలా తెలుసుకోవాలంటే మనకు రాహు నడుస్తుందా లేదా అని మీ జాతకంలో ఓపెన్ చేయండి. ఇన్ కేస్ మీ లగ్నంలో ఉన్నా కూడా చేయవచ్చు, మీకు దశ అంతర్దశ నడుస్తున్న చేయవచ్చు, లేకపోయినట్లయితే ట్రాన్సిట్ లోపల మీ రాశి పైన గోచరం ఉన్నా కూడా మీరు చేయగలుగుతారు. నది స్నానం చాలా బెస్ట్ అల్టిమేట్ రెమెడీ. రెండోది ఏంటంటే ఈ రాహు మహాదశ సమయకాలం లోపల జాతకుడు చేయాల్సింది ఏంటంటే భట్టుక భైరవుడిది ఆరాధన చేయాలి. భట్టుక భైరవుడిది ఆరాధన చూడండి, రాహు సమయం ఏదైతే ఉంటుందో ఇవన్నీ ఆకస్మికంగా అవుతాయి. రాహు టైం లోపల విషయంగా అన్ని ఆకస్మికంగా అవుతాయి. అవి మనకు అర్థం కూడా కావు. ఎప్పుడు ఏ సమస్య వచ్చుద్దో, ఏ ఆపద ఎప్పుడు ఎలా వచ్చుద్దో చెప్పలేము. కొన్నిసార్లు రాహు సమయకాలం లోపల రాహు చెప్పాను కదా, చాలా మనం టాప్ లోపల ఉంటాం. కానీ ఎప్పుడు ఏ ఆపద వచ్చిన తర్వాత మళ్ళీ నేల కూలిపోతామో చెప్పలేము. సో ఆపద ఎక్కడి నుంచి కూడా రావచ్చు. రాహు ఎప్పుడు ఏది మనం ఫిక్స్ చెప్పలేము. రాహు మీకు ఇలాగే చేస్తారని మీరు అస్సలు చెప్పలేరు. కొన్నిసార్లు రాహు మీకు బంధనం కూడా చేస్తాడు. ఈ బంధనం కోర్ట్ కేసు, పోలీస్ కేసు లాంటివి కూడా అవ్వగలుగుతాయి. అందుకని ఏంటంటే ఆపద ఉద్ధారణ భట్టుక భైరవుడిది ఆరాధన మీరు తప్పకుండా చేయడానికి ప్రయత్నించాలి. ఇది చాలా చాలా మంత్ర అనుష్ఠానం లోపల, రుద్రయామల తంత్రం లోపల భట్టుక భైరవుడు అనుష్ఠానానికి సంబంధించి ఒక పరిహారం చెప్పడం జరిగింది. చాలా గొప్పది, చేయడానికి మీరు తప్పకుండా ప్రయత్నించండి ఎవరికైతే రాహు ప్రభావం నెగటివ్గా నడుస్తుందో. ఇక మూడోది, చాలా పరిహారాలని కానీ 3 చెప్తాను. ఇవి 3 తప్పకుండా మీరు చేయడానికి కనీసంలో ప్రయత్నించండి. మూడోది ఏంటంటే మీరు ఎక్కడున్నా, ఏ క్షేత్రాల్లో ఉన్నా అక్కడ పక్షులు ఉంటాయి. అక్కడ ఆ చోటు పక్షులు ఉంటాయి. ఆ పక్షులకి ఎంతో కాస్త దాని ఆహారం వేయండి, గింజలు వేయండి, నూకలు వేయండి, బియ్యం వేయండి. కానీ పక్షులకు తప్పకుండా మీ ఆహారం వేయండి. మీ చేతితోటి పక్షులకు ఆహారం వేయండి. కొన్ని చోట్ల ఏంటంటే ఇప్పుడు సిటీలో కాబట్టి ఎక్కడ పక్షులు కనిపించట్లేవు. కానీ పల్లెటూరులో కనుక మీరు చూసుకున్నట్లయితే ప్రతి మేడ పైన పక్షులు తిరుగుతూ ఉంటుంటాయి. దానికోసం విషయం కొద్ది ఆహారం పెడుతుంటారు. ఇంట్లో కొద్ది అన్నం తీసుకొని పైన పెడుతుంటారు అది తినడానికి. మీరు చూడండి, అలాంటి వారి కుటుంబం లోపల రాహు టైం ఉన్నా కూడా అంత ఎఫెక్ట్ ఎక్కువ ఉండదు. బికాజ్ వాళ్ళు డైలీ దానికి సంబంధించి తెలియక కొన్ని పరిహారాలు వాళ్ళు డే టు డే లైఫ్ లోపల చేస్తూనే ఉంటుంటారు. సో ఈ 3 పరిహారాలు ఏవైతే చాలా చాలా ఎఫెక్టివ్. నేను చేశారు, దీని రిజల్ట్ పాజిటివ్ పొందారు. అది అందుకే మీకు చెప్తున్నాను. ఎందుకంటే రాహు టైం ప్రెజెంట్ కలియుగం ఏదైతే ఉందో ఇది రాహు అండర్లో వచ్చుద్ది. సో ఆకస్మికంగా ఏవైనా అవ్వగలుగుతాయి. ఈ రోజు బాగున్న వ్యక్తి రేపు ఉండకపోవచ్చు, చెప్పలేము మనం. ఆపద ఏ ప్రకారంగా రావచ్చు, ఎలా అయినా రావచ్చు. అందుకే మొదటిది ఏంటంటే నది స్నానం చేయండి. రెండోది ఏంటంటే నది స్నానం స్పెసిఫిక్ ఇక్కడనే వెళ్ళాలని ఏం లేదు. మీరు ఎక్కడైతే ఉన్నారో మీ ఏరియా సరౌండింగ్ లోపల ఏదైనా నది ఉన్నట్లయితే అక్కడ వెళ్ళవచ్చు. ప్రతి నదికి ఒక విశిష్టం ఉంది, అది చూసుకొని వెళ్ళండి, పర్వాలేదు. మూడోది ఏంటంటే పక్షులకి ఆహారం వేయండి. చాలు. ఈ 3 కనుక మీరు చేసినట్లయితే రాహు ఇది కంటిన్యూ చేయాలి. ఒక విషయం తెలుసుకోండి, భట్టుక భైరవుడి ఆరాధన మీరు ప్రతిరోజు చేయగలుగుతారు. పక్షులకి దానాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు ప్రతిరోజు ఇవ్వగలుగుతారు. నది స్నానం మీరు నెలకు ఒకటేసారి చేయడానికి ప్రయత్నించండి. ఇన్ టైం మీకు కనుక ఏదైనా అనిపించినట్లయితే వీక్లీ 1 టైం ఇంట్లో సాల్ట్ వాటర్ తోటి బాత్ చేయండి. ఇది కూడా మీకు చాలా ఎఫెక్టివ్ అయితే అవుతుంది. చాలా రెమెడీస్ ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో కుదిరేది ఎవ్రీ ప్లానెట్కి సంబంధించి మనం పరిహారం గురించి ఎఫెక్టివ్ మాట్లాడుకోబోతున్నాం.
ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే కమెంట్ లోపల ఏదైనా డౌట్ ఉన్నట్లయితే అడగడానికి ప్రయత్నించండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః.